వారిపైన తూతు మంత్రంగా చర్యలు తీసుకున్నారనే అపవాదుంది. శైలజ మృతిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యగానే పరిగణించాలని బీఆర్ఎస్ నేతలు ధర్నాలకు దిగారు. ప్రతిపక్ష నాయకులు వాంకిడి ఘటనపై తీవ్రంగా స్పందించడంతో తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఘటన గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉన్న డోలాతనాన్ని బయటపెట్టింది. వాంతులు విరోచనాలతో బయటపడిన విద్యార్థినులు ఇంటిబాట పట్టారు. పాఠశాలలో 590 మంది విద్యార్థినులు ఉండాలి. ఈ ఏడాది ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. మంచిర్యాల జిల్లాలో ఈరోజు సంక్షేమ హాస్టల్లో గృహాల్లో చూసుకుంటే ఈరోజు వసతులు లేకుండా పోయింది. అదేవిధంగా వార్డెన్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి విద్యార్థులలో ఈరోజు పెద్ద మొత్తంలో అసలు ఫుడ్కు సంబంధించినటువంటి ఇవ్వకపోవడము, అదేవిధంగా తరచుగా వస్తున్నటువంటి సమస్యలు, అదేవిధంగా పాఠశాలలో కానీ హాస్టళ్లలో కానీ కనీసమైనటువంటి వసతులు లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ను ఉన్నటువంటి ఎవరైతే వార్డెన్స్ ఉన్నారో వాటిని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ మంచిర్యాల జిల్లాలో ఉంది. వాంకిడి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనను మరవకముందే మంచిర్యాలలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఉదయం పెట్టిన కిచిడి తిన్న 12 మంది 10th స్టూడెంట్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆపై వరుసగా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటనలు తల్లిదండ్రుల్లో వణుకు పుట్టించాయి. ఇల్లు విడిచి హాస్టళ్లకు వెళ్లిన తమ పిల్లలు ఏమైపోతారో అనే ఆందోళన తల్లిదండ్రుల్లో ఉంది. గురుకులాలు, ఆశ్రమ పాఠశాల నిర్వహణ పూర్తిగా గాడి తప్పిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మంచిర్యాల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీయగా ప్రిన్సిపల్ మాధవ్ ముందస్తు అనుమతి తీసుకోకుండా సెలవు తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై సీరియస్ అయిన ఐటీడీఓ పీఓ ఖుష్బూ గుప్తా మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి గంగారాంతో పాటు ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్ మాధవ్లను సస్పెండ్ చేశారు. పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందనేది ఈ ఘటన అద్దం పడుతుంది. వాంకేడి ఘటనలో ఉన్నతాధికారుల అండదండలు ఉండబట్టే అసలైన వారిపై చర్యలే లేవనే ఆరోపణలున్నాయి. విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు సైతం కలకలం రేపుతున్నాయి. మంచిర్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో 3 నెలల వ్యవధిలో 2 బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. గత ఏప్రిల్ నెలలో బీకాం 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి భోజనం చేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ మహేష్ ఫోన్ తీసుకుని పెద్దమ్మ కుమారుడు వెంకటేష్ కు ఫోన్ చేసింది ఆ విద్యార్థిని. రాత్రి వేళ ఫోన్ ఎలా ఇస్తారని సెక్యూరిటీ గార్డును వెంకటేష్ మందలించాడు. గొడవ పెద్దది కావడంతో ఆమె 3వ అంతస్తు పై నుంచి దూకింది. గత నెల 27న ఇదే కళాశాలలో చదువుతున్న కొమరంభీం జిల్లా బెజ్జూరు మండలం మార్తిడి గ్రామానికి చెందిన బీజెడ్సీ సెకండ్ ఇయర్ విద్యార్థిని బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ కస్తూరిబా పాఠశాల విద్యార్థినికి హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేక ఆత్మహత్య యత్నానికి పాల్పడగా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. దీంతో తోటి విద్యార్థులు అక్కడ చదువుకోవాలంటే భయపడుతున్నారు. విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్స్ చూసి చూడనట్లుగా వ్యవహరించడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. విద్యార్థుల మానసిక స్థైర్యం కోల్పోతే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వ బీసీ హాస్టల్స్ కానీ, ఎస్సీ హాస్టల్స్ కానీ, కస్తూరిబా గాంధీ హాస్టల్స్లలో విద్యార్థులు సూసైడ్ కేసులు చాలా జరుగుతున్నాయి. చర్య పట్ల ఎలా అధికారులు కానీ, విద్యా సంస్థ అధికారులు, జిల్లా కలెక్టరు, జిల్లా డిఐఓ ఆఫీసర్లు కానీ, డిఓ ఆఫీసర్లు కానీ ఎలాంటి ఆఫీసర్లు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. మరియు ఆ విధంగా బీసీ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో ఆ వార్డెన్లపై, ప్రిన్సిపల్లపై ఎలాంటి చర్యలు మరియు ఎలాంటి సస్పెన్షన్ ఆర్డర్ లేకుండా జరుగుతుంది. ఈ యొక్క మంచిర్యాల పట్టణంలో ఈ యొక్క ఉద్యోగులు కానీ, ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించిన ఉద్యోగులు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు. ఏదో ఆఫీస్కి వస్తున్నాం, పోతున్నాం, తూతు మంత్రంగా జరిగేటట్టు చూస్తున్నారు. ఈ యొక్క నిర్లక్ష్యమే ఇలాగే ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క విద్యార్థి సంఘం తరపున మేమైతే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎక్కువే. కొన్నేళ్ల కిందట ఆసిఫాబాద్ లోని తెలంగాణ సంక్షేమ గిరిజన ఆశ్రమ కళాశాలలో 2 విద్యార్థినులు గర్భం దాల్చడం సంచలనం రేపింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలలో పలుమార్లు విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు చేశారు. పాఠశాల హెచ్ఎం అశోక్ తమని అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెడుతున్నాడని విద్యార్థులు ఆరోపించారు. విచారణ చేపట్టిన అధికారులు అశోక్ ను ఆసిఫాబాద్ కు బదిలీ చేశారు. ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులుపుకోవడంతో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి వారిని సర్వీస్ నుంచి తొలగించాలన్నది వారి డిమాండ్. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కూడా లేవు. పడుకోవడానికి బెడ్స్ ఉండవు, ఊడిపోయే కిటికీలు, సరిగా లేని టాయిలెట్స్, అప్పుడప్పుడు పనిచేసే ROR ప్లాంట్లున్నాయి. డైనింగ్ హాల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం, పాడైపోయి ముక్క పట్టిన బియ్యం కనిపిస్తాయి. మెరుగైన భోజనం కూడా అందించడం లేదనే విమర్శలున్నాయి. ఆశ్రమ హాస్టల్లోకి విద్యార్థినుల తల్లిదండ్రులు వెళ్లాలంటే 1,00,000 కారణాలు చెబుతారు అధికారులు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 20 నెలల్లో 93 మంది విద్యార్థుల చావులకు బాధ్యులు ఎవరని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సాంఘిక సంక్షేమ గురుకులాలు కావచ్చు, అదేవిధంగా ITDA పరిధిలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, విద్యార్థినులకు ఇవి మరణ కూపాలుగా మారాయని చెప్పేసి తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదికగా మేము ఆరోపిస్తా ఉన్నాం. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఇప్పటికే ఈ విద్యా సంవత్సరంలోనే 3 విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడడం మరి దేనికి సంకేతం అని చెప్పేసి ఉన్నతాధికారులను మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ఆత్మహత్యలను చూసుకున్నట్టయితే సిబ్బంది లోపమా, అదేవిధంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమా, మరి ఏది తేల్చకుండా మరి విద్యార్థులను మరణ కూపాల్లోకి నెట్టినట్టుగా ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. గురుకులాల్లో మెనూను మార్చినప్పటికీ ఇప్పటికీ వారికి నాణ్యమైన ఆహారం అందడం లేదు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. మరి ఇలాంటి పరిణామాలకు ఎప్పుడు చెక్ పడుతుందో కాలానికే తెలియాలి.